ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెమ్మదిగా అదుపులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు తీసుకున్నటువంటి చర్యలతో కొద్దిగా దాడులు అయితే నిన్న పూర్తి స్థాయిలో ఆగిపోయాయి. అయితే దాడులు పూర్తి స్థాయిలో ఆగిపోయి మళ్ళీ ప్రశాంత వాతావరణం నెలకొలే వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని పోలీసు బందోబస్తు చెప్పడం జరిగింది. అలాగనే చూసుకున్నట్లయితే మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, నరసరావుపేట సో ఈ 4 నియోజకవర్గాల్లో కూడా పోలీసులు భారీ సంఖ్యలో సుమారు 20 కంపెనీల పారామిలిటరీ దళాలతో పాటు అదనపు బలగాలను కూడా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. అలాగనే నిన్నటి నుంచి కూడా పూర్తిగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా పూర్తిగా వ్యాపారాలన్నీ మూసేపించినటువంటి పరిస్థితి ఉంది. షాపులు మూసేయాలని చెప్పారు. ఇప్పటికీ కూడా మనకి కొనసాగుతుంది. ఈరోజు రెండో రోజు కూడా పూర్తిగా పల్నాడు జిల్లాలో వ్యాపారాలన్నీ కూడా మూతపడినటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఉదయం నుంచి బిగినైనటువంటి ఈ ఏదైతే ఈ 144 సెక్షను వ్యాపారాలు మూసివేయటం అనేది ఈరోజు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మాచర్లో విజువల్స్ చూసినట్లయితే పూర్తిగా ఇది ప్రధాన సెంటర్లో ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా అన్ని షాపులు కూడా ప్రధాన రహదారిపై ఉన్నటువంటి అన్ని షాపులు కూడా క్లోజ్ అయిపోయాయి. ఏ ఒక్క షాపు కూడా తెరచలేదు. ఉదయం 10 గంటల వరకు నిత్యావసరాల కోసం షాపులు తెరిచినప్పటికీ తర్వాత నుంచి అయితే మాత్రం కంప్లీట్గా క్లోజ్ చేశారు. అలాగనే బ్యాంకులు కూడా ఏదైతే ప్రధానంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి బ్యాంకులు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా ప్రభుత్వ కార్యాలయాలు తెరిచున్నప్పటికీ కూడా అక్కడికి వచ్చేటువంటి ప్రజలు లేరు. ఎందుకంటే 144 సెక్షన్ అమల్లో ఉండటంతో ప్రభుత్వ కార్యాలయాలు తెరుచున్నప్పటికీ కూడా అక్కడ ఎవరు జనం వచ్చే పరిస్థితి లేదు. అలాగనే బ్యాంకులు చూసుకుంటే బ్యాంకులన్నీ మూతపడ్డాయి. అలాగనే థియేటర్లు, సినిమా థియేటర్లు అన్నీ కూడా కంప్లీట్గా క్లోజ్ అయ్యాయి. రెస్టారెంట్లు కావచ్చు, ప్రధానంగా ఈ లిక్కర్ షాపులు ఏదైతే ప్రభుత్వ వైన్స్ ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయిన 14వ తారీఖు వరకు క్లోజ్ చేసినప్పటికీ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పల్నాడులో అయితే మాత్రం ఆ లిక్కర్ షాపులో క్లోజ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైతే మాత్రం అన్ని ఏదైతే ఈ 4 నియోజకవర్గాల్లో పల్నాడు జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో అన్ని వ్యాపార సముదాయాలు కూడా క్లోజ్ అయ్యాయి. ఎమర్జెన్సీకి సంబంధించి చూసుకున్నట్లయితే కేవలం ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి షాపులు, అదైతే మెడికల్ షాపులు కావచ్చు, హాస్పిటల్స్ సో ఇలాంటివి మాత్రమే ఓపెన్ చేస్తున్నాయి. మిగతా అన్నీ కూడా కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగింది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే పోలీస్ పికెట్లు, ఎందుకంటే పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయటం ద్వారా ఎక్కడైనా గొడవలు జరిగేటట్టయితే వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా అన్ని మెయిన్ సెంటర్లు ఏదైతే ఉన్నా ఆ సెంటర్లలో పోలీస్ పికెట్లు కూడా ఏర్పాటు చేశారు. మాచర్ల నియోజకవర్గంలో 10 చోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ఏదైతే మాచర్ల నియోజకవర్గం, మాచర్ల టౌన్ ప్రారంభమయ్యేటువంటి ప్రాంతంలో, అలాగనే క్లోజ్ అయ్యేటువంటి ప్రాంతాల్లో, దూర ప్రాంతాల నుంచి అలాగనే పల్లెల నుంచి కూడా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే నరసరావుపేట, దాంతోపాటు గురజాల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి ఇలాగ అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అన్ని చోట్ల మెయిన్ రోడ్లలో పికెట్లు ఏర్పాటు చేశారు. అలాగనే ప్రత్యేక స్పెషల్ పార్టీ పోలీసులు కూడా బందోబస్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గ్రామాల్లో కూడా కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో కూడా పోలీస్ పికెట్లు, పారామిలిటరీ బలగాలు తిరిగాయి. అక్కడ కూడా పూర్తిగా గ్రామాల్లో అయినప్పటికీ కూడా ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో షాపులు తెరిచున్నట్లయితే అక్కడ ఒక్కసారిగా ఆ దాడులు జరుగుతాయి, షాపులు ధ్వంసం చేస్తారన్న ఉద్దేశంతో పోలీసులు అక్కడ కూడా పూర్తిగా వ్యాపారాలన్నీ కూడా క్లోజ్ చేయించినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రధానంగా పల్నాడు జిల్లాలో చూసుకున్నట్లయితే 4 నియోజకవర్గాల్లో కంప్లీట్గా వ్యాపారాలన్నీ క్లోజ్ అయ్యాయి. షాపులన్నీ మూతపడినటువంటి పరిస్థితి. బ్యాంకులు కావచ్చు, ఇతర లావాదేవీలకు సంబంధించి అన్నీ కూడా కంప్లీట్గా క్లోజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఉద్రిక్తలు లేని ప్రాంతంలో అయితే కొంత పోలీసులు ఆంక్షలు సడలించినప్పటికీ కూడా ఉద్రిక్తతలు ఉన్నటువంటి గ్రామాలు, సమస్యాత్మక గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో అయితే మాత్రం పోలీసులు ఇప్పటికీ కఠినమైనటువంటి నిబంధనలు అమలు చేస్తున్నారు. ఎక్కడ 2కి మించి ఉన్నట్లయితే మాత్రం పోలీసులు ఒప్పుకోవట్లేదు. ఇప్పటికే అలా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పల్నాడు జిల్లాలో తాజా పరిస్థితి. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ, మాచర్ల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.